అందరికి క్షణార్థులు మంచిగా ఉన్నారా? నేను కూడా మస్తుగా ఉన్నా. ఇన్ని రోజులు యాంకర్ పొజిషన్లో కూర్చొని ప్రతి ఒక్కరిని సినిమా ఇంటర్వ్యూలు చేసేది కానీ ఈ ఇంటర్వ్యూ మన సినిమా మన ఇంటర్వ్యూ. నేనే ఇంటర్వ్యూ చేస్తున్నా, మీకు అర్థమైపోయి ఉంటుంది. మన ఇంటర్వ్యూ అనగానే కేసీఆర్, కేశవచంద్ర రమావత్. సో నువ్వేందో చేస్తున్నావు ఇంటర్వ్యూ అంటే నేను అవసరం కదా నీ యాంకరింగ్ పని కోసం కాదు ఇక్కడికి వచ్చింది. నీ పని ఏంది అది చెయ్యి, నీ పని ఏదో నువ్వు చెయ్యి. తన పని తను చేస్తాం కదా. నీ పని ఏది? నిన్ను ఇంట్రడక్షన్ చెప్పమన్నా, నేను కదా అడుగుతా. ఇంట్రడక్షన్ చెప్పు అంటే మరి చాలా అక్కడ కాపీ ఇక చెప్పబాయ్ ఏంటి ఇది? కేశవచంద్ర రమావత్. చెప్పబాయ్ ఏంటి? రమావత్ కాదా? అదే కేసీఆర్. ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు ఎట్లా హీరోనా? ఎస్, హీరో నేను కాదన్నా, కథ హీరో. కథ హీరో మీరేంటండి? కథ హీరో అయితే కథలో ఉన్న క్యారెక్టర్ హీరో కాదు అని చెప్పని మరి హీరో కాదంటే నిన్ను అడిగే నిన్ను అడుగుతా. నువ్వు చెప్పు, ఈ సినిమాకి నువ్వేగా హీరో అంటే కథ పరంగా నేను హీరో. అప్పుడు కథ పరంగా హీరో అంటే ఇప్పుడు కథ కాదనుకో. ఆ టైటిల్ ఎవరిది? టైటిల్ నేను పెట్టుకున్న స్టోరీ చెప్పొద్దు, స్టోరీగా చెప్పా. ఇప్పుడైనా 100 ఏళ్ల తర్వాత అయినా కేసీఆర్ అనే సినిమాకి హీరో ఎవరంటే రాకేషే అంటారు. అవును, అర్థమైందా? ఈ కథలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, సైకిల్ తొక్కుతుంటే టైర్ పంచలేదు, ఇవన్నీ ఆవిడ అడగలేదు. ఈ కథకు నువ్వు హీరో కదా, హీరోనే. అది చెప్పు. అది ప్రొడ్యూసర్ ఏది అడిగితే అదే చెప్పాలి, అర్థమైందా? ప్రొడ్యూసరు నేనే. నువ్వే? నేనే. అదొక్కటి గట్టిగా చెప్పాలి. డబ్బులు పెట్టావు కదా, మన డబ్బు పెట్టాం కాబట్టి తెలుస్తుంది. నేనే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, తప్పు లేదు. ఇప్పుడు తనేంటి? తనేంటో అడగండి మరి. తనేంటో నన్ను నిలదీసే ప్రొడ్యూసర్ నువ్వు అన్నావు, మరి నువ్వు? నేను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన. ఒక క్యారెక్టర్ చేసి డబ్బులకి నీకు సంబంధం లేదు అంటే ఇంకా నువ్వు ప్రొడ్యూసర్ కాదు. అంటే నేను దాంట్లో కూడా నాది కూడా ఒకటి ఉన్నది. నీది కూడా ఉంది. అది కో ప్రొడ్యూసర్ అని చెప్పాలి. కో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కాదు, కో ప్రొడ్యూసర్. కో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ చెప్పు. ఇప్పుడు చెప్తే పిఆర్ఓ పిఆర్ఓ డియు డియో సిఆర్ షూర్ అంటే పిఆర్ఓ డియో డియు సిఆర్ డియో డిఓ సిఆర్ డియు డియు ప్రొడ్యూసర్. వెరీ గుడ్. మీరు హీరోయిన్ కదా, పర్లేదు మాట్లాడచ్చు, నేనేమనుకోను. ఏం పేరు? అనన్య. అనన్య, వెరీ గుడ్. అనన్య కృష్ణన్ చెప్పమ్మా. అనన్య కృష్ణన్. అనన్య కృష్ణన్, వెరీ గుడ్. ఈ సినిమాకి మీరు హీరోయిన్, మెయిన్ లీడ్. దొరికిపోయారు ఇక్కడ. మరి మెయిన్ లీడ్ ఉండదు ఈ సినిమాలో, నేను హీరోయిన్. హీరోయిన్ అలానే పిలిచేవాళ్ళు. అదే అంటే ఇప్పుడు నువ్వు ఈ సినిమాకి నువ్వు హీరోయిన్ ఫిక్స్. అది నువ్వు హీరో కమ్ ప్రొడ్యూసర్. ఇంకా కమ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపల ఉన్నాయా? మీరు కమ్ అయితే థియేటర్. ఇప్పుడు బేసిక్ గా నాకు ఒక్కటి చెప్పు, ఈ సముద్రంలోకి నువ్వు ఎందుకు దిగావు? ఫస్ట్ దిగాల్సి వచ్చింది, తోసేశారు. ఎవరు? ఒకళ్ళు, ఈవిడ కాదు, ఈవిడతో వేరే దగ్గర తోసేసింది. ఒకళ్ళు చేస్తానని చెప్పి వచ్చి రెడీగా ఉండు, మనం ఇది చేస్తున్నాం అని చెప్పినప్పుడు నమ్ముకొని ఇలా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అన్నారు. నన్ను దోసేసరి వెనక్కి తిరిగి చూస్తే లేరు. నేనున్నా. టాటా బాయ్ బాయ్, నేను వెళ్తున్నా. ఈ కథ ఎవరిది యాక్చువల్గా? నాది, రాసుకున్నా. నువ్వు రాసుకున్నదే. నువ్వు రాసుకున్న కథకి ఎవరినో అప్రోచ్ అయ్యావు, వాళ్ళు కాదన్నారని నువ్వు దిగావు. అంటే బేసికల్లీ ఒక ఇద్దరం అనుకున్నాం స్వామి కదా, కూర్చొని ఫ్రెండ్షిప్లో ఒక యాక్చువల్లీ నేను సుజాత ఒక డైమండ్ రాబరీ మీద కథ రాసుకున్నాం. ఫస్ట్ అది తీయాలి, అది కాదు అని. ఫస్ట్ హాఫ్ మొత్తం పల్లెటూరులో ఉంటుంది. దీన్ని అక్కడ దాకా లండన్ వెళ్ళి కోహినూర్ డైమండ్ చేయాలంటే అది పెద్ద కథ, దాన్ని చేయడం అనేది చాలా బడ్జెట్తో కూడుకున్న పని అని కట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా ఈ కుర్రోడి కదే, సిటీ పల్లెటూరు నుంచి బయలుదేరి ఒక లంబాడి కుర్రోడే ఏంటి అనుకుని సెకండ్ హాఫ్ని ఎలా తిప్పాలి అన్నప్పుడు నాకు ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. నేను అడిగి ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, నిన్ను కథ చెప్పమని చెప్పాడా? కాదు స్వామి, చెప్తున్నాను. నువ్వు కథ ఎవరు అడిగా? ఇది నువ్వు అట ఏంటి, నాకు అర్థం కాదు. మరి ఏంటి మరి కథ? నేను అసలు నేను కథ అడిగాను, నిజం చెప్పు. చెప్పే ఓపిక, వినే ఓపిక ఉందా? అసలు నేను కథ అడిగాను. నేను చెప్పేదాకా కథ నువ్వు చెప్పినా చెప్పకపోయినా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూస్తాడు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది నువ్వు లండన్లో తీసావా ఊళ్ళో తీసావా అని అడగలేని. సముద్రంలోకి ఎందుకు దిగావు? దిగాల్సి వచ్చింది అని చెప్పాను. ఇది సముద్రం ఇష్టం అని చెప్పండి. నాకు సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే పిచ్చి. ఇది ఒకళ్ళు అందిస్తే గానీ తెలియదు నీకు. అండ్ అన్నీ అవే అందించింది కాబట్టి కదా వచ్చా, లేకపోతే నేను అది చెప్పు. సంవత్సరానికి కొన్ని 100 సినిమాలు వస్తాయి, అందరికి హిట్ పడాలని గ్యారంటీ ఉండదు. అవును స్వామి. ప్రతి ఫ్రైడే ఒకళ్ళ జీవితం ఉండదు. అవును స్వామి.
ఏ ఫ్రైడే ఎవరితో తెలియదు. అవును. ఇప్పుడు వచ్చే ఫ్రైడేను వచ్చే థర్స్డేను నీదే, నీకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే? నాదే, పక్కా నాదే. ఎలా? సినిమాల మీద నా సినిమా పడుతుందంటే, నేను ఒక డిస్ట్రిబ్యూటర్ నమ్మించి నా సినిమా ఇచ్చాను అంటే, నా సినిమాని ల్యాబ్ నుంచి నేను తీసిన దగ్గర నుంచి ల్యాబ్కి పంపించి ల్యాబ్లో ఎడిటింగ్ చేసి దాన్ని ఒక బలగం మధు గారు ఎడిట్ చేసి ఇంతమంది అంజీ అనే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది ఆల్మోస్ట్ సక్సెస్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపు నా సినిమాని దీపా ఆర్ట్స్ అమరన్ సినిమా తీసుకున్న వాళ్ళు నా సినిమా తీసుకున్నారంటే, నా బిడ్డ నా సినిమా నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఇంకొకరిని నొప్పించలేను, ఇంకొకరిని నేను నెప్పించి థియేటర్లో నా బొమ్మ వేయలేను. నా బిడ్డ నా మీద నా కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి. రైట్. దీనికోసం నేను అడిగే స్టార్టింగ్, ఓకే. నువ్వు అది ఇది వదిలేసి నాకు అడ్డమైన స్టోరీలు అని చెప్పావు. అంటే పెద్దవాడే కదా. నేను అడగలేదు అవన్నీ. నేను ఓకే. పెద్దోడు చిన్నోడు ఎందుకని వయసులో పెద్దోడు చేస్తున్నావు? నువ్వు ఈ పొజిషన్లో నన్ను కూర్చోబెట్టి అడగమన్నావు. అవును. నేను అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పు. ఓకే సార్. అర్థమైందా? ఓకే. ఎక్స్టర్నల్ ఎడిషనల్ ఇచ్చామనుకో లేచి వెళ్ళిపోతా. వద్దొద్దు, లేచి ఓపిక నాకు. సైలెంట్గా కూర్చో. ఈ సినిమాకి మీరు హీరోయిన్ కదా? హీరోయిన్ హీరోయిన్ ఎవరు చెప్పారమ్మా నీకు? ఊర్లో అన్నారా నిన్ను? ఏమని? హీరోయిన్ గారు అన్నారు. హీరోయిన్ గారైనా పిలుస్తారు ఏ ఊళ్ళో అయినా. అక్కడ అంతా ఊర్లో లమ్మాడే. కాదు, మీరు బేసిక్గా మీకు విలేజ్ ఐడియా ఉందా? విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు అంటే సినిమా షూటింగ్ అప్పుడు లేదు, అప్పుడు ఎక్కువగా లేదు. అవును, అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి నార్మల్గా విలేజెస్కి ఎక్కడ వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఓకే, మీ మదర్ తోటి మాట్లాడదాం. మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? షూటింగ్ విలేజ్లో జరుగుతుంది అన్నప్పుడు అంటే నా సినిమాలో చూస్తా ఉన్నాను ఊరంటే ఇది అని. సినిమాలో చూసావా? సినిమాలలో చూసాను, రియల్ గా నేను అందుకే అంది వాళ్ళ మమ్మీతో మాట్లాడి, నువ్వు మధ్యలో దూరకు నువ్వు. సారీ. చాలా బాగుండింది. అందరి హాస్పిటాలిటీ కానీ, ఎస్పెషలీ మేక పిల్లలతో ఆడుకోవడం, ఇది 3వ సారి చెప్తున్నాను. మేకపిల్లలతో అదొకటి. నేను ఎక్కడో విన్నా, నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదని, ఒక డస్ట్ ఉంది బాగా, పైన చూస్తే గబ్బిలాలు వెళ్ళాడుతున్నాయి, బయట అంతా ఆవులు ఇవన్నీ ఉన్నాయి, నిజమేనాది? అంటే నిజమే, కానీ అంత నేనేం ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవ్వలేదు. అసలు ఊళ్ళో వాళ్ళు నీకు ఒక రెస్పెక్ట్ అదంతా బాగానే ఇచ్చారు కదా? అవును, ఇస్తారు, ఊరు కదా అలానే ఇస్తారు. ఇప్పుడు ఈ కేశవచంద్ర రమావత్ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ అని ఉంది. ఈ స్టోరీ నీకు ముందే తెలుసా? చెప్పాడా మొత్తం? చెప్పారు, స్టోరీ సిట్టింగ్ అప్పుడు స్టోరీ చెప్పాడు. చెప్పి నువ్వు అడిగావా హీరో ఎవరు అని అడిగావా? మీకు గుర్తుందా? అడిగాను. నువ్వు ఇదేం క్వశ్చన్ అన్నా? తప్పే ఉంది. అడిగింది తను, హీరో ఎవరండి అంది. ఎవరు? నువ్వేం చెప్పావు? అప్పటిదాకా నాలో 2 ఆలోచనలు ఉండే. ఒకటి లేదు, ఇంటికి వెళ్ళే లోపల ఒక డిసైడ్ అవ్వాలని నేను సుజాత బయలుదేరాం. ఆల్రెడీ రోషన్ బాబుకి, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ బాబుకి ఒకటి అనుకున్నా, సుమక్కకి వీళ్ళిద్దరే పక్క లేదు అంటే కాదు కూడదంటే వాళ్ళు చేయకపోతే నా సినిమా నేనే చేసుకున్నాను. ఒక 2-3 సలహాలు ఇచ్చారు. ఎవరో కాదు, ఫస్ట్ అంజన్ ఇచ్చాడు, తర్వాత ధనరాజ్ అన్న ఇచ్చాడు ఆ భరోసా. ఎవరో ఏంట్రా నీ కథ నువ్వు రాసుకున్నావు, నువ్వే ఎస్టాబ్లిష్ అవ్వాలి, నువ్వు వెళ్ళు, నువ్వే తిరుగు, నువ్వే అని అంజన్ నాకు బాగా హెల్ప్ చేశాడు. ఇండస్ట్రీ అందరూ అదే చెప్తారు. అదే నమ్మకంతో పోయి అదే ఆగమ్మా చెప్పని మీ ఇద్దరు ఏంటి? నువ్వు అదే నమ్మకంతో, క్వశ్చన్ లాగేస్తాను ఏమంటాడో నా భయం. అదే నమ్మకంతో వెళ్ళి నేను చెప్పాను కదా మీరెవరండి ఇందులో హీరో తనే అడగలేదు. మేడకి ముందే తెలుసు, వాళ్ళ అమ్మగారికి ముందే చెప్పాను. తను అడిగినప్పుడు నేనే హీరో అని చెప్పాను. చెప్పాడా? చెప్పాను. కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది నీకు? నేను ఒప్పుకున్నా, ఫస్ట్ కథ విన్నాకనే ఒప్పుకున్నా. నేను తర్వాత అడిగాను హీరో ఎవరు అని. ఒప్పుకున్నా. అయితే కథ మీద ఫస్ట్ నీకు కథే హీరో అన్న ఒక నమ్మకం కుదిరింది. అంతే. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ కథ రాసుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ఈ కథనే రాయాలి, అసలు ఎన్నో కథలు ఉన్నాయి, ఈ కథనే రాయడానికి గల కారణం ఏంటి? మంచి ఏదన్నా నేను ఈ కథకి నేను ఫస్ట్ మంచిదే అడిగేది, డిక్లరేషన్ మంచిదే. అయితే స్వామి నేను ఈ దీనికి ఫస్ట్ నేను పేరు పెట్టుకుని దావత్ అని పెట్టుకున్నా. దావత్ అని పెట్టుకుంటే 100 సినిమాలో నాదో సినిమా. ఏదో బజ్ అయితే క్రియేట్ చేయాలి, మొత్తం నాదే, కొడితే నాది ఒకటే ఉండాలి, నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా నాకు ఇదే టార్గెట్, ఇదే. నేను ఇంకొక ఆప్షన్కి వెళ్ళలేదు. దీని తర్వాత నేను ఉంటానా, పోతానా, చేస్తానా, ఇంకెక్కడికన్నా మణికొండ నుంచి కృష్ణనగర్కి మళ్ళీ వెళ్ళి లేదా మోతీనగర్లో ఉంటాను, ఇవన్నీ నాకు లేదు. నా సినిమాకి బజ్ ఉండాలి, మాట్లాడాలి అని నేను లంబాడి బ్యాక్డ్రాప్ నేను ఎంచుకున్నప్పుడు
అక్కడ పేర్లు ఉంటాయి, రాథోడ్స్ అవి ఇవి ఉంటాయి. సో నేను కథ అనుకున్నప్పుడు ఈ ఎవరో ఒకళ్ళు వీడిని ఉత్తేజపరచడానికి వీడు ఫ్యాన్ అయి ఉండాలి, ఎవరికొకరు ఫ్యాన్ అయ్యి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎవరో ఒకరిని ప్రేరేపించే ఫ్యాన్ ఉంటాడు. వీడు చిన్నప్పుడే కేసీఆర్ ఫ్యాన్, తెలుసో తెలియకో వాడు మొత్తం కేసీఆర్ నువ్వు మళ్ళీ కాదు చెప్తున్నా. అదేనా వీడు అలా ప్రేరేపణతో చిన్నప్పటి నుంచి కేసీఆర్ 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 అనుకుని కేశవచంద్ర రామావత్ వాడే ఈ కేసీఆర్. ఇప్పుడు కేశవచంద్ర రామావతికి యాక్చువల్ కేసీఆర్కి సంబంధం లేదు. ఉంది మరి ఫ్యాన్ అన్నాక ఎందుకు సంబంధం ఉండదు? ఫ్యాన్ అన్నాక డెఫినెట్ గా సినిమాలో మాట్లాడతాడు కదా. సినిమాలో నువ్వు కేసీఆర్వి కాదు, కేసీఆర్ కాదు 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 కేసీఆర్వి కాదు, బయోపిక్ కాదు, కేసీఆర్ గారి గజన ఉండదు, కేసీఆర్ గారిని పొగడతలు ఎత్తేది ఉండదు, ఓన్లీ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ గారిని ఏమన్నా అంటే ఊరుకోడు. అది ఎందుకంటే బయట జనాలు ఈ టైటిల్, ఎందుకంటే కేసీఆర్ అనే ఆ 3 అక్షరాలకి ఓ బలం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. కేసీఆర్ ఇప్పుడు ఆ చరిత్రకి నువ్వు అనేటప్పటికి కొంచెం వెరైటీగా చూస్తారు. డెఫినెట్లీ ఎందుకంటే నీకు రిసెంబ్లెన్స్ కాదు, అవును, ఆ కేటగిరీలో నువ్వు లేవు, మనకు సంబంధించిన విషయాలు కాదు. సో ఇప్పుడు ఆ కేశవచంద్ర రామావతి అని నువ్వు చెప్పేంత వరకు రేపొద్దున ఎవడు మాట్లాడినా కేశవచంద్ర రామావతి అనే సినిమాకి రాకేష్ హీరో అనరు, కేసీఆర్ అనే సినిమాకి రాకేష్ హీరో అంటారు. సో కేసీఆర్ అని పెట్టుకోవడానికి కారణం కథలో నువ్వు కేసీఆర్ ఫ్యాన్ అంతే, అంతే కదా, క్లారిటీ అంతే స్వామి. రైట్. ఇప్పుడు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయింది? బాగా ఖర్చు అయింది, బాగా అయింది ఖర్చు. అది ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ ఇది? 22 అయిపోయింది ఆల్మోస్ట్, అన్ని డన్, అన్ని డన్, రెడీ ఫర్ రిలీజ్. దేవుడి దేవాలు అన్ని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది, హిట్ ఉంది ఉంది. హిట్ ఫట్ అనే సంబంధం లేదు స్వామి. నేను సినిమా తీసా, చూసినోడైతే అయిపోయింది కదా. చూసిన వ్యక్తులు థియేటర్ వరకు వచ్చి రాకేష్ గుడ్ అటెంప్ట్ చేశాడు, అది హిట్ ఫట్ నా చేతిలో ఉండదు, ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. నా హిట్ ఏంటి అని నన్ను అడిగితే నేను ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒప్పించి నా కథని స్క్రీనింగ్ చేసి డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూర్చోబెట్టి సినిమా వేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్కి అబ్బా చలో నేను తీసుకుంటున్నా అని ఓన్లీ ట్రైలర్ అంటుంది. ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒకడివి కాదు నువ్వు, కాదు అస్సలు కాదు, అలా ఉండద్దని ఫిక్స్ అయ్యావా? పక్కా ఫిక్స్ అయ్యావు కదా పక్కా. రాకింగ్ రాకేష్ ఇన్ కేశవ్ చంద్ర రామావత్, కేసీఆర్, గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఎవరిది? అదే ఈ